సో సెక్యూరిటీ ఏజెన్సీ గురించి ఇండియాలో రోలెక్స్కి కాల్ చేయనా? ఎందుకు? నువ్వు ఆ రోలెక్స్ గారు కలిసి కమిషన్ కొట్టిద్దామనా? నేను మనుషులను నమ్మను, గూగుల్నే నమ్ముతాను. స్వామి, ఏ ముహూర్తాన నా కంపెనీకి ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీస్ అని పేరు పెట్టాను కానీ గూగుల్ని నమ్ముకున్న బ్యాచ్ అంతా దారి తప్పి నా దగ్గరికే వస్తున్నారు. హ్యాపీస్. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అలా వచ్చిన ఏ ఒక్క కస్టమర్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను. మీరు కస్టమర్లేంటి, ఎంప్లాయీలని సాటిస్ఫై చేయట్లేదు. ఒరే ఏజెంట్ అహోబిలం, మొన్న సెక్యూరిటీ పర్పస్ కోసం 6 లాఠీలు తెచ్చాను. అందులో 4 ఉన్నాయి. ఆ మిగతా 2 ఏమయ్యాయి? ఏమో సార్, పోయేమో. సెక్యూరిటీ ఆఫీస్లోనే సామాన్ పోయిందంటే నిన్నెలారా నేను సాటిస్ఫై చేసేది? స్వామి, యూ షుడ్ గివ్ మీ అన్ అవకాశం టు ఎక్స్టెండ్ మై కంపెనీ ఇంటూ ఆకాశం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఇక్కడ జనార్దన్ సునిపెంట గారంటే ఎవరు సార్? ఎవడు? ఆ మూర్తిగాడు పంపించాడా? వావ్, అమేజింగ్ టాలెంట్. అలా ఎలా చెప్పారు సార్? నా పూర్తి పేరు తెలిసింది ఆ మూర్తిగాడు ఒక్కడికే. జనార్దన్ సున్ని పెంటేంటయ్యా అసహ్యంగా. స్వామి, ఇప్పటికింతే. అందుకే కట్ షాట్లో జాన్ స్నో అని పెట్టుకున్నాను. ఏజెంట్ జాన్ స్నో. నీ పేరేంటి? నా పేరు రామ్ సార్. ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటాను. హెహే, భలే షార్ప్గా ఉన్నావే. ఇంతకుముందు ఏం చేసేవాడివి? లేట్గా లేచేవాడిని. జాబ్ లేదు కదా సార్, మీరు జాబ్ ఇస్తే ఎర్లీగా లేచేస్తా. ఇలా హ్యూమరస్గా ఉంటే కస్టమర్లు కూడా ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా మీరే సార్. కదా. బోర్ తవ్వినప్పుడు ముందు బురద నీళ్ళే వస్తాయి నీలాగే, ఆ తర్వాతే మినరల్ వాటర్ వస్తాయి అతనిలాగా. అర్రే, మీ టైమింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది సార్. వన్ మినిట్. హలో. ఐఎమ్ స్పీకింగ్ టు ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ ఫ్రమ్ గూగుల్. ఎస్, ఏజెంట్ జాన్ స్నో స్పీకింగ్. నేను ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాను. మాకు బెస్ట్ సెక్యూరిటీ సర్వీస్ కావాలి. కెన్ యూ ప్రొవైడ్? ఒరే, ఆస్ట్రేలియా నుంచి ఫోను. మంచి సెక్యూరిటీ సర్వీసెస్ కావాలట. మరి మనకెందుకు ఫోన్ చేశారు సార్? నువ్వు నోరు మీరా పనికిమాలోడా. చెప్పండి. ఏవీ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఎండి డాక్టర్ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రుద్రకొండ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి మేడం ఫ్లైట్ ఎక్కేంత వరకు నాకు మీ సర్వీసెస్ కావాలి. అది ఓకే విత్ ఇట్? షూర్ సార్. అండ్ నాకు Z+ కేటగిరీ సర్వీస్ కావాలి. ఒరే, Z+ కేటగిరీ అంటే ఎంతమంది ఉంటారా? మీ దగ్గర పనిచేసి వాళ్ళకి అవన్నీ తెలిసే ఛాన్స్ ఉందంటారా? 6 6గురిని పెడితే ఎంత అవుతుందో నీకు తెలుసా? రిజర్వేషన్ టీమ్కి కనెక్ట్ చేస్తున్నామని చెప్పండి. రిజర్వేషన్ టీమా? అది మనకు లేదుగా. ఆ విషయం వాడికి తెలియదుగా. గుడ్ ఐడియా. నౌ వి ఆర్ పుట్టింగ్ దిస్ ఫోన్ టు రిజర్వేషన్ టీమ్. ఓకే. వావ్, వెయిటింగ్లో కూడా బోర్ కొట్టుకున్న మ్యూజిక్ పెట్టారంటే ఎంత పెద్ద కంపెనీ నోటీస్ చేసావా? లిఫ్ట్లో పోతున్నట్టుంది. థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్. అబ్బా, ఇంకా ఆశపడితే బాగుండేది. ఓకే ఓకే. మా సైట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు డెఫినెట్గా Z+ కేటగిరీ అసైన్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. ఎంత? మనకి రాను పోను 40,000 ఖర్చు అవుతుంది. ఒక 60,000 చెప్దావా? 5-10 బేరం ఆడతారు సార్. ఎందుకని మంచిది, 70 చెప్పండి. 70 అంటే మరీ కంగారు పడతాడేమోరా. 1 lakh. అర్రే, బంగారం లాంటి బేరం చెడగొట్టావు కదయ్యా. మంచి బేరం. ఛే. అయినా ₹1,00,000 అంటే మనకెందుకు ఇస్తాడయ్యా? నేను చెప్పింది రూపీస్ కాదు, డాలర్స్. డాలర్సా? ఒరే, నేను వీడు షార్ప్ అనుకున్నాను కానీ స్క్రాప్ రా. బట్ 1 lakh rupees అంటే చీపే కదా. రూపీస్ అని చెప్పారా? ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. డాలర్స్. ఆస్ట్రేలియన్ డాలర్సా? ఆస్ట్రేలియన్ డాలర్స్ అని చెప్పారా? ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ US డాలర్స్. ట్రాన్స్ఫర్ చేయి. 75 లక్షలు మన అకౌంట్లోకి వేశాడు రా. వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? పొరపాటున డబ్బులు వేశాను, మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటాడా? అడగగానే అంత ట్రాన్స్ఫర్ చేశాడంటే మనం తక్కువ అడిగినట్టు. ఓ పని చేయండి, ఫోన్ ఎత్తి అడ్వాన్స్ అందిందని చెప్పండి. అడ్వాన్స్ ఏంటి?
సేమ్ క్వశ్చన్ వాడు అడుగుతాడు. అడ్వాన్స్ 1,00,000, పని అయ్యాక 1,00,000 చెప్పండి. ఇప్పటికే 75 లక్షలు ఇచ్చాడు, బాగోదేమోనయ్యా. మీరు చెప్పండి. అడ్వాన్స్ అందింది. అడ్వాన్స్ ఏంటి? ఆ పనికి ముందు 1,00,000, పని అయ్యాక 1,00,000. CN 6th. దేవుడికి పూజ చేస్తే కరుణిస్తాడనుకున్నాను కానీ డైరెక్ట్గా నిన్ను ఇలా పంపిస్తాడనుకోలేదు. సిగ్గు విడిచి చెప్తున్నారబ్బాయి, ఇప్పటిదాకా 25,000 మించి ఈ కంపెనీలో ఏ ప్రాజెక్టు చేయలేదు. ఆ, ఒకేసారి 1,50,00,000 అంటే కంగారు వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోయింది. మీరు టెన్షన్ పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. 50 లక్షలు ఇస్తున్నారు, ఆ మాత్రం చేయలేనా? 50 లక్షలేంటి, ఓ 50 lakhs ఫిక్స్. గురుగారు, మన దగ్గర సెక్యూరిటీ టీం ఎవరైనా ఉన్నారా? సెక్యూరిటీ ఉన్నారా? బాయ్స్, గురుగారు, వాళ్ళు అడిగింది Z+ కేటగిరీ. వీళ్ళంతా 70+, 80+ లా ఉన్నారు. ఏ వీళ్లతో మేనేజ్ చేయలేమా? వీళ్ళని మేనేజ్ చేయడానికే మనం మనుషులు పెట్టాలండి. మన సెటప్లు గెటప్లు మారాలి. ఎలా? అబ్బాయి, అంతా కరెక్ట్గానే ఉందంటావా? అంతా బాగానే ఉంది కానీ ఆ బ్యానర్ కూడా పెట్టించకుండా ఉండొచ్చిందమ్మ గురుగారు. ఊరుకో అబ్బాయి, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోపోతే ఎలాగా? పబ్లిసిటీ అలా చీప్ ఉండకూడదండి, చాలా క్లాసీగా చేసు. గురుగారు, జనరల్గా అమ్మాయిలు ఫోటోల్లో ఫిల్టర్స్ అవి వాడి బాగుంటారు. ఈ అమ్మాయి ఏంటండి బయట ఇంత బ్యూటిఫుల్ గా ఉంది? నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు, ఆ, నేను ఆ వెనకాల వచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను. వాడేంటయ్యా పోలీస్ కుక్కకి ప్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు, కనిపెట్టేస్తాడేమో. మీరేం టెన్షన్ పడకండి. మిమ్మల్ని వాడే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. అంతేనంటావా? మీరు కోటేశ్వరుడు అవ్వడం కన్ఫర్మ్ గురుగారు. వెల్కమ్ టు హైదరాబాద్ మ్యామ్. దిస్ ఇస్ ఏజెంట్ రాబిన్ హుడ్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ. హౌ వాజ్ ద ఫ్లైట్ మ్యామ్? It was bad. Can you do something about it? Let me take it for you. Yeah. అదర్లాండ్ నుంచి మదర్లాండ్ విచ్చేసిన మిస్ నీరా గారికి స్వాగతం, సుస్వాగతం. దిస్ ఇస్ ఏజెంట్ జాన్ స్నో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. అంత లేదు, బిలో యావరేజ్. థ్యాంక్ యూ. జస్ట్ ఒక 100 రూపీస్ బొకేతో మా బాస్ని బొట్లో వేసేసుకుందామనే, దెబ్బలు పడతాయి. గురుగారు, ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకెందుకు అబ్బాయి, 1,50,00,000 ఇస్తున్నారు, పంచిలేంటి? నా ముఖాన ఊసినా సరే నాకు ఓకే. మీరు మనిషి అనే విషయం మర్చిపోతున్నారు. మనీ ప్లస్ షీ, ప్రస్తుతానికి మనకు అదే ఇంపార్టెంట్. పద. మ్యామ్ యూ టు బాసీ, దెబ్బకి షేక్ అయిపోయారు. జ్యోతి, మ్యామ్ సునామీలో టీ సైలెంట్ ఉండాలి, Yeah. నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. వాట్ ద హెల్ యా? హే, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్నారు, జస్ట్ ఆరుగురు తీసుకొచ్చారేంటి? కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్స్ ఏంటే? హలో సార్ సార్ సార్, మోడీ గారు చుట్టూ 6 ఉంటారు. అలానే ఆయన సెక్యూరిటీ 6 మరి అటు చూడండి, దూరంగా చెయ్యుతున్నాడే.
వాడు ఎవడనుకున్నారు? ఎవడు? మనోడే సార్. అవునా? డ్యూటీ చేస్తున్నాడు అటు తిరిగి. అటు చూడు, ఆ బ్యాగ్తో వెళ్తున్నాడే. మనోడేనా? డౌటా? ఆ, వాడంటే సిన్సియర్గా ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు. పొరపాటు వేరే వెళ్ళిపోతాడేమో. వెళ్ళిపోయినా ఈవినింగ్ ఫ్లైట్కి వెనక్కి వచ్చేస్తాడు సార్. డెడికేషన్. ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే కంటికి కనిపించిన మేమే కాదు, మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యు ఆర్ బీయింగ్ క్లోజ్లీ మానిటర్డ్. మేడం, మేడం, హైదరాబాద్లో మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి. అవునా? మ్మ్. ఆ రోడ్ మధ్యలో తెల్ల గీతలు ఉన్నాయి కదా, ఎస్ మేడం. అవెన్నున్నాయి? కాన్ఫిడెన్షియల్.